అవుతుంది. 12 నెలలు అయింది. పేపర్లోనే టీవీలోనే కనపడుతుంది. విశాఖపట్నం మెట్రో, విశాఖపట్నం ఐటీ కంపెనీ అన్ని పెట్టుబడులు వచ్చి ఇన్ని పెట్టుబడులు వచ్చి ఒక్కరికి ఉద్యోగం రాలేదు 14 నెలల కాలంలో. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఎందుకంటే అడిగిందే అమ్మాయినా పెట్టదు. మనం నోరిప్పి వాళ్ళు ఇచ్చిన హామీలే మీరు ప్రతి ఒక్కరు ఎక్కడ తెలుగుదేశం కార్యకర్త కనపడినా, తెలుగుదేశం నాయకుడు కనపడినా, జనసేన కార్యకర్త కనపడినా, ఇక్కడ కూడా చాలా మంది మన ప్రభుత్వంలో మన ఎక్కడ తిరిగి తర్వాత ఏదో జనసేన అని అదే ఇదని తిరిగి అడగండి. అడిగే హక్కు ధైర్యం మనకు ఉన్నాయి. ఈరోజు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు అడగండి. ఏదైతే ఇందులో ఉన్నాయో ఈ సూపర్ 7 గురించి అన్నింటి గురించి అడగండి. ప్రతిజ్ఞ చేశారు. మీకు చేత కాదని అడగండి. మాట్లాడితే చాలా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు చేశారని చెప్పేవారు చంద్రబాబు నాయుడు గారు 14 లక్షల కోట్లు అడిగేవారు. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పే కదా సూపర్ 6 సూపర్ 7 ఇచ్చారు. కానీ ఎన్నికలు అయిపోయినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో ఏం చెప్పారు వీళ్ళు అఫీషియల్ గా 7 లక్షల కోట్లే. అంటే ఎన్నికల ముందు దుష్ప్రచారం చేసి బురద జల్లి లేకపోయిన అబద్ధాలు చెప్పి 14 కోట్ల అప్పులు ఉన్నాయని జనాలు భయపెట్టి, అంటే జనాలు ఎవరిని భయపెట్టారంటే పేద ప్రజలు